విజయప్రసాద్ రెడ్డి గారు జిమ్ చేస్తారట, సేవకులు జిమ్ చేయొచ్చా? చేయకూడదా? అంటే సేవకులు అంటే ఇంత పెద్ద పొట్టేసుకుని షుగర్తో బీపీతో నడవలేక కురుపులు రసి తుడుచుకుంటూ రోజుకో సెలైన్ ఎక్కించుకుంటూ దగ్గుతూ అని వాకింగ్ చెప్పాలా? ఇదేమి జబ్బులు రన్ ఆయన రన్నింగ్ చేస్తాడట. మరి రన్నింగ్ చేయకపోతే కుంటుకాలు వేసుకుని ఇలాగా తిరగాల ఏంది? ఇప్పుడు పెళ్ళికి వెళ్తావు, ఫోటో తీసుకుని పెట్టుకుంటావు ఫేస్బుక్లో, మంచి చీర కట్టుకుని ఫోటోలు పెట్టుకుంటావు, ఎక్కడికో ట్రిప్పులు వెళ్తావు, ఫోటోలు పెట్టుకుంటావు. భోజనం చేసేటప్పుడు కూడా గడ్డి తిన్నాను, కొత్తిమీర తిన్నాను, చేప తిన్నాను, చికెన్ తిన్నాను, అవి కూడా ఏం పెట్టుకుంటావు? ఫోటోలు పెట్టుకుంటావు. కొంతమంది డ్యాన్సులు ఆడతా ఫోటోలు పెడతారు, కొంతమంది తలదూకుంటా ఫోటోలు పెడతారు. ఇలా రకరకాల ఫోటోలు రకరకాలుగా పెట్టేసుకుంటావు. ఎవడో రన్నింగ్ చేస్తునో జిమ్ చేస్తునో నీకు కనబడితే నీకు నొప్పి వచ్చేస్తుందా? అది ఇన్స్పిరేషన్ అబ్బా. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా కష్టపడు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకో తెలుసా? ఇది దేవుడు మనకిచ్చిన అందమైన బహుమానం. ఇంకా ఇందులో 80 ఏళ్ళు ఉండాలి ఇంట్లో. ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటావా లేదా అలాగ మురిగ్గంపలాగా అలాగ వదిలేస్తావా? కొంతమంది మురిగ్గంపలు ఉంటారు చూడండి, ఆ వంటగదిలోకి వెళ్ళి చూడండి, కంపు శుద్ధి శుభ్రాలు ఉండవు, ఆ గిన్నెలు కడగరు, ఆ పగల కొట్టిన కోడిగుడ్డు ముక్కలు కూడా దాచుకుని మరి డిప్ప మీద ఎట్టుకు పెళ్లికి వెళ్తారేమో. ఆ కోసేసిన బెండకాయ తొక్కలు, ఆ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ పెట్టుకుంటారు. ఇంటికైనా అలంకరిత పెట్టి గమ్మేసి గిన్నెలు శుభ్రంగా తోముకోటాలు ఉండవు, ఇల్లు ఊడవటాలు ఉండవు, బూజులు దొలపటాలు ఉండవు, ఏముండవు. ఇంకా ఆ మురికిలోనే అలాగ దోడనయ్యం. ఆ రుచిలో అదిలో పడుకోకుండా కొంచెం అరుతుంటుంది, శుభ్రం చేయరా అని యజమానికి అర్థమయ్యేలాగా అలాగ గడిపేస్తావు. ఆ కాలాన్ని ఇల్లది, నీ ఇల్లు నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అది నీ ఇల్లు అయితే ఇది మన ఇల్లు కదా. 80 ఏళ్ళు 90 ఏళ్ళు అద్దెకెళ్ళినా కూడా లేదాయా, ఇదే కొంపలో ఉండాలి మనం సచ్చేదాకా. పోనీ ఈ ఇల్లు బాగోకపోతే బయట ఇల్లు ఎక్కడికి వెళ్ళొచ్చు? అద్దెకెళ్ళొచ్చు. మరి ఈ ఇల్లు పోతే అద్దెకెళ్ళడానికి ఏమైనా ఉందా? కిడ్నీ పోతే కిడ్నీ ఇచ్చేవాళ్ళు లేడబ్బా, లివర్ పోతే లివర్ ఇచ్చేవాళ్ళు లేడు, కన్ను పోతే కన్ను ఇచ్చేవాళ్ళు లేడు, కాలు పోతే కాలు ఇచ్చేవాళ్ళు లేడు. గమ్మ అయిపోయిందండి అనాలంతే. ఆ గమ్మ వేసేవాళ్ళు లేడు. అందుకే కష్టపడు, పరిగెత్తు, చెమట పట్టించు. ఇలాగైపోతే ఎవడన్నావు కూడా అది పెద్ద పనేం కాదు. 4 రోజుల్లో అయిపోతాం. నీకంటే దేశకు తిరగలను. అదేనా పెద్ద పని? అది అరగంట పరిగెత్తి, అప్పుడు తెలుస్తుంది నీకు. తినడం మాని, తగ్గించు. ఏది తినకూడదో తినడం మాని, అప్పుడు తెలుస్తుంది. శరీరానికి విలువ ఇవ్వడం నేర్చుకో. పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరమందు నేను నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇప్పుడు నేను 1.5 గంటల ప్రసంగం చేయగలను, 2 గంటలు ప్రసంగం చేయగలుగుతున్నానంటే ఆరోగ్యంగా ఉండబట్టేనా? మొత్తం ఆరోగ్యం అంతా ఊడిపడిపోయి ఇక్కడ మంచం వేసేసి నాకు సెలైనెట్టారు అనుకోండి, ఏం చెప్తాను మీ మొహం మీకు? వాక్యం చేసేవాడిని చేయనివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, కుర్రాళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, జిమ్ చేస్తే చెయ్యండి, యోగా చేస్తారా చెయ్యండి, ఈతకు పోతారా పోండి, గట్టిగా ఈత కొట్టండి, మంచి ఎక్సర్సైజ్ అది. పరిగెడతారా గ్రౌండ్ పోయి పరిగెత్తండి. చెత్త తిండి తినడం మానేయండి. మీ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు కావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే నేను నా తమ్ముళ్ళను చెల్లెమ్మలను ప్రేమించి చెప్తున్నా, మీ శరీరాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోండి. అది మీకు దేవుడిచ్చిన అందమైన బహుమానం. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇందులోనే మనం ఉండాలి. ఇందులో నుంచి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇందులో ఉన్నంత కాలం రొప్పుతూ ఉండకుండా ఆరోగ్యంగా ఉండి ఆయన పని చేయాలి.